గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. నేనైతే హాఫ్ కిలో గుత్తి వంకాయలు అయితే తీసుకున్నాను. పల్లీలు కొన్ని తీసుకొని, నువ్వులు ఒక కిలో తీసుకొని వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకొని చింతపండు ముందే నానబెట్టుకోవాలి కొంచెం అంతా. ప్యాన్ పెట్టుకొని ఒక ఆనియన్ అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత గుత్తి వంకాయలు కూడా లైట్గా డీప్ ఫ్రై చేసుకొని టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత ఆనియన్ వేసిన తర్వాత ఎల్లిపాయలు ఇవన్నీ అయితే వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తాలింపు గుజ్జలు ఇవన్నీ అయితే తాలింపు వేసుకోవాలి. ఆ పల్లీలు, నువ్వులు, చింతపండు వేసిన గుజ్జుని అయితే ఇట్లా మిక్సీ పట్టుకొని వాటిని గ్రేవీ అందులో వేసుకొని ఇందులో పసుపు, కారం, ఉప్పు అవన్నీ తగినంత వేసేసుకొని అయితే కలుపుకోవాలి. ఇట్లా మంచిగా అయితే కలుపుకున్నాక దీనికి తగినంత టేస్ట్గా కావాల్సిన కారం పొడి, మసాలాలు, గరం మసాలా కూడా వేసాను. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా తగినంత వాటర్ కూడా పోసేసుకోవాలి. చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా గ్రేవీ లాగా వేసుకొని దీంట్లో అయితే మనమైతే వంకాయలు ఇట్లా డీప్గా ఫ్రై చేసుకున్న వంకాయలను అయితే మనం ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిని కొంచెంసేపు ఇలా బాయిల్ అయ్యేదాకా చేయాలి. బాయిల్ అయిపోయాక ఇట్లా అయితే వెళ్తుంది. చూడండి చాలా బాగుంది. ఇలా అయితే చాలా బాగుంది గుంతగా.